హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఆ శ్రీరామచంద్రుడు మీ అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి నేను ఈ వీడియోలో మా కాలనీ టెంపుల్లో జరిగిన శ్రీరామనవమి వేడుకలు అయితే చూపిస్తున్నానండి. ఇది ముందు రోజు షూట్ చేసిన వీడియో. నైట్ ఇలా టెంపుల్ అయితే ఇలా లైటింగ్ అది పెట్టి అయితే అలంకరిస్తున్నారండి. ముందు రోజు వీడియో ఇదంతా టెంపుల్ రోడ్ అండి. టెంపుల్ మా ఇంటి ఎదురుగానే ఉంటుందని చెప్పాను కదా. మార్నింగ్ లేవగానే స్వామివారి దర్శనం అయితే బాగా జరుగుతుంది మాకు. మేము మా ఇంటి ఎదురుగా ఉన్న ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం మేము. సో అందుకని మాకు లోపల ఉన్న గర్భగుడిలో స్వామివారి విగ్రహం కూడా చక్కగా కనిపిస్తుంది మాకైతే. ఇలా నైటే మొత్తం అంతా చక్కగా ఇలా అరేంజ్ చేసేసుకున్నారు చూడండి. ఇలా చైర్స్ అన్నీ వేసేసి పెట్టారు కళ్యాణానికి. చూసారు కదా, చలవ పందిళ్ళు కూడా చక్కగా వేశారండి. ఈసారి మాత్రం ఎంతో కష్టపడి వేశారు టెంపుల్ కమిటీ అంతా కూడా. మా గుళ్ళో జరిగే ప్రతి ఈవెంట్ కూడా చాలా చాలా బాగుంటుంది. గుళ్ళో అయితే ప్రతి ఈవెంట్ కూడా చక్కగా నిర్వహిస్తారు. ఇప్పటి వరకు నేను టెంపుల్ని చూపించలేదు కదా, అందుకని టెంపుల్ని ఇలా మొత్తం అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే విఘ్నేశ్వరుని చూపించాను కదా. ఇలా చుట్టూ అయితే ఇలా చిన్న చిన్న మొక్కలుగా అయితే పెట్టారండి చుట్టూ కూడా. చూసారు కదా, స్వామివారి మొత్తం కూడా ఆలయాన్ని ఇలా నల్లరాతితోనే నిర్మించారండి. మనకి యాదగిరిగుట్టలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామికి ఏ రాయినైతే యూజ్ చేశారో కట్టడానికి కృష్ణశిలని, సేమ్ అదే రాయితో మాకైతే ఇక్కడ ఆలయాన్ని అయితే నిర్మించారు. ఇక్కడ ఇదైతే నవగ్రహ మండపం అండి. ఇదంతా కూడా చూసారు కదా, ఇదంతా నవగ్రహ మండపము. తర్వాత ఇక్కడేమో శివ పంచాయతనం అండి. విఘ్నేశ్వరుడు, తర్వాత అమ్మవారు, సూర్య భగవానుడు, విష్ణుమూర్తి, తర్వాత మధ్యలోనేమో శివుడిని పెట్టి అలా శివ పంచాయతన మండపం అయితే ఏర్పాటు చేశారు. కార్తీక మాసంలో మేమందరం అయితే వెళ్ళి అక్కడే దీపాలు పెట్టుకుంటాం. ఇదంతా మండపాన్ని మొత్తం అలంకరించిన తర్వాత అండి. ఇదంతా టెంపుల్ అలంకరించిన తర్వాత వీడియో. ఒకసారి మొత్తం మీరు కూడా చూడండి. ఇది స్వామివారి లోపల గర్భగుడిలో మూల విరాట్ విగ్రహం అండి. ఇలా ఉంటుంది మాకు వీరాంజనేయ స్వామివారి విగ్రహం అయితే లోపల. చూసారు కదా, లోపల గర్భగుడి ఇంకా గణేష్ మండపం పంచాయతనం ఇలా మండపాన్ని అయితే ఇలా డెకరేట్ చేశారు. ఇక్కడ అన్నదానానికి అయితే కమిటీ మెంబర్స్ ఇలా పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టి ఇలా అగ్నిని అయితే ప్రారంభిస్తున్నారు వంటకైతే. వీళ్ళందరూ కూడా కమిటీ మెంబర్స్ అండి. తర్వాత స్వామివారి కళ్యాణం అయితే జరుగుతుంది ఇక్కడ. చూసారు కదా, మండపం అయితే ఇంత చక్కగా డెకరేట్ చేశారు కదా. ఇలా స్వామివారి విగ్రహాలని తీసుకొచ్చి అయితే ఇలా చేసి కళ్యాణం అయితే జరుగుతుంది చూడండి. మాంగళ్య ధారణ అయితే నిర్వహిస్తున్నారు. నేను మొత్తం కళ్యాణం అయితే పెట్టలేదు, కానీ ఇలా
ఓన్లీ మాంగళ్య ధారణ వరకు అయితే పెడుతున్నాను ఇందులో. ముత్యాల పందిరిలో వేద మంత్రాల సాక్షిగా ఆ స్వామివారి కళ్యాణం అయితే జరుగుతుంది చూడండి. చూసారు కదా విగ్రహాలు ఎంత చక్కగా ఉన్నాయో. చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు ఆ స్వామివారి విగ్రహాలు. చూసారు కదా అస్సలు అయితే ఖాళీ లేదండి. ఇది అసలు కళ్యాణం జరిగిన తర్వాత అందరూ వెళ్ళి తలంబ్రాలు అవి వేస్తారు కదా స్వామివారి దగ్గర అక్షంతలు. అస్సలు ఖాళీ లేదు. మొత్తం అంతా ఖాళీ అయిపోయిన తర్వాత ఇలా దగ్గరికి వెళ్ళి అయితే కొంచెం వీడియో అయితే ఇలా షూట్ చేసాము. ఇదంతా కళ్యాణం అయిపోయిన తర్వాత వీడియో అండి. కళ్యాణం అయిపోయిన తర్వాత అన్నదాన కార్యక్రమం అయితే నిర్వహించారు. ఆల్మోస్ట్ మాకు ఈసారి 1:30, 2 o'clock అయితే అయిపోయింది కళ్యాణం అయ్యేసరికి. చూశారు కదా నెల రోజుల నుండి ఎంతో కష్టపడి కమిటీ మెంబర్స్ చక్కగా అయితే నిర్వహించారు. ఈ శ్రీరామనవమి అయితే చాలా బాగా చేశారు. అమ్మవారికి వడి బియ్యం పోసేవాళ్ళు వడి బియ్యం అవన్నీ కూడా తీసుకొచ్చి అమ్మవారికి వడి బియ్యం అది పోసారండి తలంబ్రాలు అవి అయిపోయిన తర్వాత. చెప్పాను కదా ఇది మాకు గణేష్ మండపం అండి. తర్వాత ఇవి నవగ్రహాలు. సాటర్డే అయితే తైలాభిషేకాలు అవి బాగా జరుగుతాయి మాకు ఇక్కడ శనీశ్వరుడికి. గురుబలం తక్కువ ఉన్న వాళ్ళు శనగల దండ వేయడం అలాంటివి కూడా చాలా బాగా చేస్తారు ఇక్కడ టెంపుల్లో అయితే. తర్వాత ఇదంతా కూడా శివ పంచాయతన మండపం అండి. ఇది చెప్పాను కదా శివుడు, తర్వాత విష్ణుమూర్తి, అమ్మవారు, సూర్యభగవానుడు, తర్వాత వినాయకుడు వీళ్ళందరి మధ్యలో స్వామివారిని మధ్యలో పెట్టి శివ పంచాయతన మండపం అయితే మాకు ఇలా అలంకరించారు. చూశారు కదా ఆ సీతారాముడు ఇంకా లక్ష్మణుడి విగ్రహాలు అయితే ఇలా డెకరేట్ చేసి పెట్టారండి. తర్వాత ఇదంతా కళ్యాణం అయిపోయిన తర్వాత ఇక్కడ అన్నదానం అయితే ఏర్పాటు చేశారండి. పక్కన ఇదంతా కూడా మాకు ఇక్కడ పక్కన పొలాలు ఉన్నాయి టెంపుల్ పక్కన. ఆ పొలాల్లోనే మాకు ఇలా అయితే ఏర్పాటు చేశారు. మొత్తం ఇదంతా కూడా సాయంత్రం అండి. సాయంత్రం ఇలా స్వామివారిని అయితే ఇలా ఊరేగిస్తున్నారు. చూశారు కదా విగ్రహాలు ఎంత ముచ్చటగా అయితే అలంకరించారో. డెకరేషన్ చేసింది కమిటీ మెంబర్స్ అయితే. తర్వాత స్వామివారిని ఇలా అలంకరించి పెట్టింది అయ్యవారండి. చాలా బాగా చేస్తారు ఆయన అయితే. ప్రతి కార్యక్రమం కూడా మాకు టెంపుల్లో ఆయన వచ్చిన కాడి నుండి మాకు ప్రతి ఈవెంట్ కూడా చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. చూశారు కదా సాయంత్రం పిల్లలు అయితే ఇలా కాషాయ జెండాలు పట్టుకొని సైకిల్ ర్యాలీ అయితే నిర్వహిస్తున్నారు పిల్లలతో ఇలా. సాయంత్రం ఇదంతా శోభయాత్ర జరుగుతుంది కదా అప్పుడండి ఇదంతా కూడా. పిల్లలందరూ కూడా సైకిల్కి జెండాలు కట్టుకొని జై శ్రీరామ్ అనుకుంటూ రోడ్డుకి అయితే ఇలా సైకిల్ ర్యాలీ అయితే నిర్వహించారండి. మాకు సాటర్డే కూడా ఇదే విధంగా ఉంటుంది. పిల్లలు అయితే మాకు బాలగోకులం అయితే నిర్వహిస్తారు. ప్రతి సాటర్డే కూడా ఇక్కడ హనుమాన్ చాలీసా నేర్పిస్తారండి పిల్లలకి.
శ్రీరామ జయ రామ జయ జయ రామ. గట్టిగా చెప్పట్లేదు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శోభయాత్రకు ముందైతే పిల్లలైతే ఒక రౌండ్ వెళ్ళి మొత్తం అలా సైకిల్ ర్యాలీ అయితే చేసేసి వచ్చారండి. తర్వాత ఇలా కాలనీలో ఉన్న ఆడవాళ్ళందరూ కలిసి ఇలా కోలాటం అయితే చేస్తున్నారు మొత్తం కూడా. స్వామివారి వాహనం అయితే కదులుతుందండి. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇక్కడ మా ఇల్లే ఉంటుంది, మా ఇంటి దగ్గరికే వస్తుంది ట్రాక్టర్ అయితే. ఫస్ట్ అయితే స్వామివారికి బిందెతో పసుపు కుంకుమ కలిపి నీళ్లు పోసి తర్వాత స్వామివారికి హారతి ధూపం సమర్పించిన తర్వాత కొబ్బరికాయ అయితే కొడతామండి. ప్రతి ఇంటికి ఇలాగే స్వామివారు ఇంటింటికి వెళ్ళి స్వామివారికి హారతులు అయితే మేమందరం ఎలా ఇస్తాము, ఎవరింటికి వస్తే వాళ్ళింటికి. ఫస్ట్ అయితే టెంపుల్ ఎదురుగా ఉండేది మా ఇల్లే కాబట్టి ఇక్కడే ఫస్ట్ అయితే ఇక్కడే ఆగింది. నేనైతే వెళ్ళి స్వామివారికి నీళ్లు పోసి కొబ్బరికాయ అయితే కొట్టడానికి వెళ్తున్నాను. చాలా హ్యాపీ అనిపించిందండి నాకైతే ఫస్ట్ కొబ్బరికాయ ఆ స్వామివారికి మా ఇంటి నుండే వెళ్ళడం. మాకైతే టెంపుల్ రోడ్డు ఏదో ఇష్యూ అయ్యి 2 years నుండి ఆ టెంపుల్ రోడ్ అయితే మాకు దేవుడికి దారి లేకుండా పోయిందండి. ఖాళీ సైట్లో నుండి నడుస్తున్నాం ఇప్పుడు వరకు. కానీ ఈ శ్రీరామనవమికి అయితే మాకు ఆ పొలం ఓనర్స్ ఒప్పుకోవడం వల్ల ఆ టెంపుల్కి దారి కూడా ఏర్పడింది. అందుకని చాలా వైభవంగా అయితే ఈ శ్రీరామనవమి వేడుకలు అయితే నిర్వహించారు స్వామివారికి. చాలా చాలా హ్యాపీ అనిపించింది అసలు. ఇన్ని రోజులు అందరూ కూడా ఆ స్వామివారికి అంత గుడి కట్టుకున్నాం కానీ దారి లేకుండా పోయిందని చాలా బాధపడేవారు. కానీ ఈ శ్రీరామనవమికి అయితే ఆ స్వామివారికి ఇలా దారి కూడా ఏర్పడింది. చక్కగా అయితే శ్రీరామనవమి వేడుకలు అయితే నిర్వహించారు. కొబ్బరికాయ కొడుతుంటే మా వారు చెక్క మీద ఎక్కడ పగులుతుందా అని అనుకున్నారు. కానీ చెక్క కాదండి, అది నేను రాయి పెట్టి రాయితోనే కొబ్బరికాయ అయితే కొట్టాను స్వామివారికి. తను మా ఇంట్లో ఉంటుంది, తను మా ఇంట్లో ఉండే అమ్మాయి. తను కూడా కొబ్బరికాయ కొట్టి స్వామివారికి అయితే హారతి అది ఇస్తుంది. తను మేము పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము, వీళ్ళ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారు. మేమిద్దరం కూడా హారతి ఇచ్చేసిన తర్వాత స్వామివారి వాహనం అయితే ముందుకు కదులుతుందండి. చూసారు కదా ట్రాక్టర్ అయితే ఇలా ఎంత చక్కగా అయితే డెకరేట్ చేశారు. తర్వాత ఏ రోడ్డుకి ఆ రోడ్డు ఇలా కోలాటం అయితే చేస్తున్నారండి. కాలనీలో ఉండ లేడీస్ అందరూ కూడా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఇలా కోలలు తెచ్చుకొని కోలాటం అయితే చేస్తున్నారండి ఆ స్వామివారి ఎదురుగా. ఇలా శ్రీరామనవమికే కాదండి, మాకు జరిగే ప్రతి ఈవెంట్ కూడా ఇంతే బాగా నిర్వహిస్తారు. ఇంకా వినాయక చవితి అలాగే దసరా నవరాత్రులు ఉంటాయి కదా, ఆ రెండు కూడా ఇంతే వైభవంగా అయితే జరుగుతుంది కాలనీలో. అన్నదానం జరిగినప్పుడు కూడా అందరూ కూడా చక్కగా స్పాన్సర్ చేస్తారండి. ఎంత బాగా చేస్తారు అసలు ఇక్కడ. మాకు టెంపుల్ చిన్నదైనా కానీ అన్ని ఈవెంట్స్ కూడా చక్కగా జరుగుతాయి మాకు. శ్రీరామనవమి సండే రావడం వల్ల పిల్లలందరూ కూడా ఇంట్లోనే ఉండడం వల్ల ఇలా చక్కగా అయితే సెలబ్రేట్ చేశారండి. పిల్లలందరూ కూడా కాషాయ జెండాలు కట్టుకొని సైకిల్ ర్యాలీ నిర్వహించారు. తర్వాత రోడ్డుకి ఇలా ఇంట్రెస్ట్ ఉన్న ఆడవాళ్ళందరూ కూడా ఇలా కోలలు పట్టుకొని కోలాటం అయితే వేస్తున్నారండి.
శోభయాత్ర అయిపోయిన తర్వాత నైట్ అయితే స్వామివారికి ఇలా ఉయ్యాలు కట్టి పల్లకి సేవ అయితే నిర్వహిస్తున్నారు. చూశారు కదా, సీతారాముల విగ్రహాలు మనకి ఫ్రంట్ సైడ్ కనబడుతున్నాయి. వెనకాల బ్యాక్ సైడ్ అయితే వీరాంజనేయ స్వామి మూల విరాట్ విగ్రహం ఉంది కదా. మళ్ళీ మీ అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఆ శ్రీరాముడు మీ అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు నా ఛానల్ చూసి ఎవరెవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో వారందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నా వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్. బాయ్ బాయ్.